నేడు మన సమాజంలో ఒక అంటువ్యాధి వ్యాపించింది. ఇది మనిషి యొక్క పరలోక జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఇల్లు, వ్యాపారం మరియు తరాల జీవనోపాధి మరియు శాంతిని కూడా నాశనం చేసే శాపం. ఈ అంటువ్యాధిని వడ్డీ అంటారు. కొంతమంది దీనిని వ్యాపారం అని భావిస్తారు. కానీ గుర్తుంచుకోండి, వ్యాపారంలో లాభాలు మరియు నష్టాలు రెండూ ఉంటాయి. వడ్డీలో ఒకరి ప్రయోజనం మరొకరి రక్తాన్ని పీల్చడం ద్వారా లభిస్తుంది. వ్యాపారంలో కష్టపడి పనిచేయడం మరియు ఆశీర్వాదం ఉంటుంది. వడ్డీలో అణచివేత మరియు శాపం ఉంటుంది. అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటున్నాడు, వడ్డీ సొమ్ము తినేవారు శైతాను పట్టటం వల్ల ఉన్మాది అయినవానిలాగానే నిలబడతారు. వారికి దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. సూరా 02 ఆయత్ 275. మరొక వచనంలో ఆయన ఇలా అన్నాడు, ఓ విశ్వసించిన వారలారా, అల్లాహ్కు భయపడండి. మీరు నికార్సైన విశ్వాసులే అయినట్లయితే మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చెయ్యనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. సూరా 02 ఆయత్ 279. అంటే వడ్డీ తీసుకోవడం లేదా ఇవ్వడం కేవలం పాపం కాదు. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్తో యుద్ధ ప్రకటన. మరియు తన ప్రభువుతో పోరాడే వ్యక్తికి మనశ్శాంతి ఎక్కడి నుండి వస్తుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, వడ్డీ తీసుకునేవాడు, ఇచ్చేవాడు, వ్రాసేవాడు మరియు దానికి సాక్ష్యం ఇచ్చేవాడు అందరూ సమానంగా పాపం చేసిన నేరస్తులు. సహీహ్ ముస్లిం 1598. మరియు మరొక హదీసులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, వడ్డీకి 73 రకాలున్నాయి. వాటిలో కనిష్టమైనది కూడా ఒక వ్యక్తి తన తల్లితో వ్యభిచారం చేయడం లాంటిది. సునన్ ఇబ్ను మాజా హదీస్ 2274. అంటే వడ్డీ అనేది ఒక నేరం. ఇది ఒక వ్యక్తి ఆత్మను, ఇంటిని మరియు సమాజాన్ని, ముగ్గురిని అపవిత్రం చేస్తుంది. ఆలోచించండి, వడ్డీకి అప్పు చేసే వ్యక్తికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అతను రోజు రోజుకు వడ్డీ పెరుగుతూ భారంగా మారుతున్నాడు. అప్పు తీర్చే బదులు అతను మరిన్ని అప్పుల్లో చిక్కుకుంటాడు. దీనికి విరుద్ధంగా అల్లాహ్ను విశ్వసించే వ్యక్తి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు, ఎవడైతే అల్లాహ్కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం కల్పిస్తాడు. అతను ఊహించనైనా లేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహ్పై భారం మోపిన వానికి అల్లాహే చాలు. అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతి విషయానికి ఒక లెక్కను నిర్ధారించాడు. సూరా 65 ఆయత్ 2-3. కాబట్టి ఓ ముస్లింలారా, వడ్డీకి ఇల్లు లేదా వ్యాపారాన్ని నిర్మించే ముందు ఆలోచించండి. మీరు మీ పిల్లల జీవనోపాధిని విషపూరితం చేయాలనుకుంటున్నారా? మీకు ఆర్థిక అవసరం ఉంటే ఓపిక పట్టండి.